ఇట్లు పలికినదని వినపించింది. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజునందుకు వెళ్ళు, నేను అతనికి ఖమ్మం రాసిచ్చేది అని చెప్పాడు. కనుక నాబాలు 30,000 వెండి నాణములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇశ్రాయేలు దేశముకు పయనమై వచ్చి రాజుకు ఖమ్మనందించెను. దాని యందు ఇట్లున్నది, నా ఉద్యోగినైన నాబాలు ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను, నీవతని పుస్తకము నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకున్నాడు. కొలువు కాండంతో పెట్టిన సిరియా రాజు, నేను అతని పుస్తకము నయము చేయవలనని అనుచున్నాను. చావును కానీ బ్రతుకును కానీ కలిగించటకు నేను దేవుడు నా ఏంటి, అతడు నాతో జగడము పెట్టుకున్నట్టు ఈ పన్నాగము పనినని స్పష్టమవునే లేదా అని. కానీ రాజు బట్టలు చించుకున్నాడని ఎలీషా అతని ఎద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామాను నా ఎద్దకు పంపను, ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించినని చెప్పాడు. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందట ఆగాడు. ఎలీషా అతని వద్దకు సేవకును పంపి, నేను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, నీ శరీరం వరకు మళ్ళా ఆరోగ్యము చేకూరునని చెప్పించింది. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యేది. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠం సోకిన భాగముపై చేయి విప్పి నా వ్యాధి నయం చేయననుకుంది. దమస్కు నదులు అవానా కర్కరు నదులు ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానం చేసి ఆరోగ్యం పొందలేనా అనుచు అచ్చటి నుండి వెళ్ళిపోవచ్చింది. అప్పుడు సేవకులకి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త ఏదైనా కష్టమైన కార్యం చేయమని ఆజ్ఞాపించినట్లా నీవు తప్పక చేయలేని వాడివే కదా. ఇప్పుడు అతను చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందిన సులభము కాదా అని. ఆ మాటలు ఆలోచించి నామాను యోర్దాను నదికి వెళ్ళాడు. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసేది. వెంటనే అతని శరీరం శుద్ధి పొంది చిన్నబిడ్డ దేహము వలె అయ్యేది. అతని నామాను తన పరిజనులతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేదని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకోకూడదు, చింతగింపుడు అని. ఇది ప్రభు వాక్కులు. ప్రతిద్దరు గీతం. అందరూ, సజీవ దేవుడైన నీ కొరకు, సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. ప్రభు సరైన నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. అందరూ, సజీవ దేవుడైన నీ కొరకు, సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ఈ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ఈ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. ఈ వెలుగు ఈ సత్యమును ఇంటికి పంపును. అది నాకు దారి చూపించు. ఈ పరిశుద్ధ పర్వతమును ఈ నివాస స్థలమైన దేవుడని వరకు నన్ను తోడుకొని పోవును గాక. అందరూ, సజీవ దేవుడైన నీ కొరకు, సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ఈ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వచ్చాను. నాకు పరమాణము వస్తువాడడం లేదు. నా దేవుడైన ప్రభు, నేను కత్రి వాయువులు ఏడుచు నేను కీర్తింతును. అందరూ, సజీవ దేవుడైన నీ కొరకు, సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ఈ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శిస్తున్నా అని తప్పించుచున్నది. సుశేషములకు ముందు వచ్చి నేను ప్రభు మీకు మహిమకలుగును గాక. 4వ అధ్యాయము 24వ వచనం నుండి 36వ
వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 24 నుండి 30 వరకు. యేసు ఆ ప్రజలతో ఇట్లనెను, ఈ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవపడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవమేమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలులో ఎక్కువ మంది విధవరాలు ఉండినను సిదోనులోని సెరాఫాకు గ్రామమున నివసించు విధవరాలి వద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలంలో ఇశ్రాయేలులో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసితులు నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికారు. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడి వారు లేచి యేసును నగరం వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అతడి నుండి తలకిందుగా పడద్రోయి కలిసింది. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతికలను గాక. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రయోజనం కొరకును శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కలము ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన సర్వేశ్వర, నీ పూజలు చేయి మేము ఈ అర్పణములను నీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారములుగా రూపొంది మమ్ము శాశ్వత జీవములకు అర్హులను చేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావనత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు
మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి నుండి మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ జ్యోతులతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతికాన్ని చేయుటాగా ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమునది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను విడపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు తెచ్చి ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింతున్నారు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు తెచ్చి ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ఆరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారులకు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఏకపరచునని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా నియోజక గురువును మా జోసఫ్ రాజారావు విభాగపతిని గురువులందరితో పాటు మమ్మను ఈ పూజా బలి సమర్పించమని కోరిన వారిని ఈ ప్రజలందరినీ నీ ప్రేమ ఎదుగును. నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. ఉత్తానకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ యొక్క ప్రకాశంలోకి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేని దానితో ఆమె నిగ్రహరుడైన పునీత యోసేపు గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్షపాత్ములకు వారసులను చేయము. మా నిత్య జీవనంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన యుగయుగములు గౌరవములు కలుగునుగాక. నామాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అతడు బానిస అయిన బాలిక యొక్క మాట విని ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త నామానుతో, ఇదిగో నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్నానం చేయము అని చెప్పాడు. అందుకు నామాను కోపపడ్డాడు. ప్రవక్త వెలుపలికి వచ్చి నన్ను చూచి తన వాక్కుతోనూ తన స్పర్శతోనూ నాకు స్వస్థతను చేకూర్చలేదా? యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటున్నాడు.
సిరియాలో యోర్దాను నది కంటే కూడా పవిత్రమైన నదులు లేవా? అక్కడికి వెళ్ళి నేను స్నానం చేయలేనా అని చెప్పి కోపంతో వింటూ ఉన్నాడు. అప్పుడు సేవకుడు మళ్ళా నామాన్ని ఒప్పిస్తూ ఉన్నాడు. అప్పుడు నామాను యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేసినట్టు ఆయన కుష్ఠరోగము నయమైపోయింది. పసిబిడ్డ శరీరం లాగా మారిపోయింది. అప్పుడు నామాను ప్రవక్త దగ్గరికి వచ్చి, ఇజ్రాయేలు దేవుడంత గొప్ప దేవుడు ఈ భూమి మీద లేడని నేను ఇప్పుడు విశ్వసించుతున్నాను అని చెప్పి నామాను తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ నామాను యోర్దాను నది స్నానము ఇది మన బాప్తిస్మాన్ని గుర్తు చేస్తుంది. నిన్నటి రోజు యేసు ప్రభు జీవజల నీటి పొక్క అని మన వాక్యంలో ధ్యానం చేశాం. యేసు ప్రభు తన జీవజలముతో మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. పాపం అనేటువంటి కుష్ఠరోగం నుండి మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఇది పాస్కా పరమ రహస్యం ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకే పాస్కా పండుగ రోజున శుద్ధ జలములు మన మీద ప్రోక్షించబడతాయి, చిలకరించబడతాయి. ఈ విధంగా మనందరం కూడా దివ్య సంస్కారాల ద్వారా జ్ఞాన స్నానము, ఆ తర్వాత మనం స్వీకరించే దివ్య సంస్కారాల ద్వారా ప్రభువు మన పాపములన్నిటి నుండి మనం శుద్ధి చేసి నూతనీకరిస్తూ ఉన్నాడు. నామాను శుద్ధి నుండి పసిబిడ్డ శరీరముగా మారిపోయినట్టుగా ఈ దివ్య సంస్కారాల ద్వారా దేవుడు మనలను పాపమనే కుష్ఠరోగం నుండి శుద్ధి చేసి మనల్ని నూతనీకరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దివ్య సంస్కారాల ద్వారా నెరవేర్చుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు కీర్తనాకారుడు భక్తుడు అంటున్నాడు, సెలయేటి నీటి కొరకు తప్పిస్తున్న దుప్పి వలె ఓ దేవా, నా హృదయము నీ కొరకు తప్పించిపోవచ్చున్నది. నీ చెంతకు రావాలని నా హృదయము ఆరాటపడుతున్నది అని చెప్తూ చివరి వచనంలో అంటున్నా, నీ బలిపీఠం చెంతకు నేను వచ్చుచున్నాను, నీ బలిపీఠం చెంతకు నేను వచ్చుచున్నాను. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర దేవుడు ప్రభువు ఈ పవిత్రమైన దివ్య సంస్కారాల ద్వారా మనల్ని పాపం నుండి పూర్తిగా శుద్ధి చేస్తున్నాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. మన ఆత్మ శరీరములకు స్వస్థతను చేకూరుస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఇంత ఎక్కువగా, ఇంత విశ్వాసంతో, నమ్మకంతో ఈ బలిపీఠం చెంతకు వస్తాము. ఇంత అద్భుతంగా ప్రభు మనల్ని శుద్ధి చేసి తన పవిత్ర ఆత్మ వరములతో మనల్ని ఆశీర్వదించి ఆ హృదయాలను నూతనీకరించి మనను నడిపిస్తాడు, జీవింపజేస్తాడు. అటువంటి విశ్వాసాన్ని మనందరూ కూడా దయచేయని ఈ దివ్య సంస్కారాలు కూడా దివ్య సప్రసాద ప్రభుని భక్తిగా ప్రార్థించుకుంటూ పరలోక ప్రార్థన భక్తిగా చెప్పుకుంటాము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇందుము మాకు నేర్చుము. మా యొక్క అప్పుల వారిని క్షమించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో రచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీశివ విశ్వాసాన్ని వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. వివేకములు జీవించు పరిపాలించు ప్రభువా. అతని శాంతి ఎల్లప్పుడూ అందరితో ఉండగాక. ఒకరికి ఒకరము సమాధానంతో పెరుగుతున్నాము. సర్వేశ్వరుని గట్టిగా లోకపాపులను పరిరక్షించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గట్టిగా లోకపాపులను పరిరక్షించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గట్టిగా లోకపాపులను పరిరక్షించుటకు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెలుగా, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేటి ప్రభు. ఈ గొర్రె పిల్లలను పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశ